నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇతర కాంగ్రెస్ పెద్దల ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపట్టామన్నారు. ఇది దేశం పట్ల, మహనీయుల పట్ల, భారత రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. జై బాపు, జై భీమ్ దేశానికి ఆదర్శమన్నారు. ఆ మహనీయుల ఆశయాల మేరకు తప్పకుండా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటామన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దాన్ని అడ్డుకుంటూ తీరుతుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల మేలు కోరి తయారు చేసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని ఆయన గుర్తు చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక గొప్ప రోజు. మహాత్మా గాంధీ గారే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కర్ణాటకలోని బెళగావిలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహాసభలో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినారు. 1924 సరిగ్గా ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయింది. బాపూజీ మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి 100 సంవత్సరాలైన సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి ఈ రోజు జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ ఈ ర్యాలీని ఆదిలాబాద్ లో నిర్వహిస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చూపేటువంటి నిబద్ధత, ప్రజాసేవ నిబద్ధత. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. మహాత్మా గాంధీ గారి ఆశీస్సులతో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో భారత రాజ్యాంగాన్ని తప్పకుండా కాపాడుకుంటాం. ఈ రోజు రిజర్వేషన్లు తీసేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ బతికున్నంత వరకు రిజర్వేషన్లని తీయడం ఎవ్వరి తరం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు నిరంతరం రిజర్వేషన్లు కాపాడుతుంది. అందరినీ కూడా మంచి మార్గంలో ప్రయాణింపజేసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రజా సేవకి అంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గారు ఏ లోకాల ఉన్నారో స్వర్గాన ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఈ రోజు 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి మేము ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని మేము నిరంతరం స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా గరీబోళ్లకు కృషి చేస్తూనే ఉంటాం. వారి అభివృద్ధి కోసమని ఈ సందర్భంగా తెలియజేస్తాం.